సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఎన్నో భారీ అంచనాలతో అయితే ఈ రోజు రవితేజ గారు మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ప్రీమియర్ షోస్ రాజమండ్రిలో ఏదైతే జరిగింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ప్రీమియర్ షో చూడడానికి ఎంతో ఉత్సాహంగా అయితే వచ్చారు. రవితేజ గారు నటించిన ఇంతకు ముందు సినిమా టైగర్ నాగేశ్వరరావు ఆయనకు ఊహించిన సక్సెస్ అయితే ఇవ్వలేకపోయింది. దానికి ముందు వచ్చిన రామారావు అని డ్యూటీ కూడా ఆయనకు ఊహించిన సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. కనీసం ఈ మూవీ అయినా ఆయనకి సక్సెస్ అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అసలు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజు ప్రీమియర్ షో పడింది సాయంత్రం 7:15 ఇప్పుడైతే ఈ మూవీ అయిపోయే టైం దాదాపు దగ్గరలో పడింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ బయటకు వస్తారు. వాళ్ళని అడిగి ఈ మూవీ ఎలా ఉందో పబ్లిక్ చెప్తారు. రీమేక్ అని చెప్పి అస్సలు బాధపడట్లేదు. జస్ట్ ఒక కొత్త సినిమా రీమేక్ మొత్తం మార్చేసి ఒక లైన్ తో మొత్తం మార్చేసి బాగా తీశారు. జస్ట్ ఎంజాయ్, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో, అంతే. బాబు సినిమా నమస్కారం బాబు. ఇలాంటి సినిమా ఎందుకు ఇష్టపడుతున్నారు? పిచ్చి పచ్చ సినిమా అయితే హరీష్ శంకర్ మొత్తం బాగొచ్చేది. అసలు అది కూడా రోజు ముందు రిలీజ్ చేశారు. అసలు బొక్క ఇదే ఏమీ కదా ముందు రోజు రిలీజ్ చేసి మళ్ళీ అసలు ట్రిపుల్ సినిమా అసలు ఎందుకు అర్థం కదా. అసలు పురాతన కాల సినిమా మామూలు రాడ్ లేదు, 90M రాడ్. నిజంగా హరీష్ శంకర్ చాలా దారుణంగా వెళ్తాయి మనకు ముందు. ఆ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, చాలా వరస్ట్ గా చూసాను సినిమా. మరో షాక్ బ్రో, షాక్ అని కాదు కానీ చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ వచ్చాము. కానీ అసలు సినిమా కూడా సూపర్ హిట్ అయిన సినిమా ఏం లేదు. ఇంకా అసలు ఎప్పుడు కదండి, మీకు ఎక్స్పెక్ట్ చేసినందుకు కూడా ఉండదు. అసలు ఎవరు కూడా ఆ స్టోరీ సెలక్షన్ కానీ ఏమీ లేదు. ఫ్లాప్ మూవీ నిజంగా చెప్తున్నా. చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చే ఫస్ట్ టైం వచ్చే ప్రీమియర్స్ వచ్చి, కానీ సినిమా అయితే అసలు బాగలేదు. ఎంత రాడ్ చేశాను నిజంగా. వన్ టైం వాచ్ అంటే స్టోరీ బాగుంది, స్టోరీ బాగుంది, వెరైటీ పెట్టి బాగుంది. సినిమా మొత్తం నచ్చలేదు అసలు. అది అటర్ ఫ్లాప్ అంటే రిలీజ్ చేశారేమో. మ్యూజిక్ ఏం పెద్ద లేదు కానీ కొంచెం యాక్షన్ అంతా రొటీన్ గానే ఉంది. బట్ కొంచెం ఒక సెకండ్ హాఫ్ బాగుందండి ఫస్ట్ హాఫ్ కంటే కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. ఓవరాల్ యావరేజ్. మ్యూజిక్ ఒక 1 or 2 సాంగ్స్ బాగున్నాయండి. ఆ లెవెల్ మ్యూజిక్ అయితే లేదు, నార్మల్ మ్యూజిక్ అంటే. సాంగ్స్ కూడా ఒక 1 or 2 గుర్తుంటాయి, మిగతా గుర్తుందో. ఓకే, ఓవరాల్ బాగానే ఉంది.